ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ లోని కార్యాలయంలో సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్స్ పాల్గొంటారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేయబోతున్నారు. ప్రధానంగా ప్రచార సభలో రోడ్ షోల నిర్వహణపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే టార్గెట్ గా సమావేశం కొనసాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో వేటిపై చర్చించుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి వాసు? ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ లోని కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్స్ పాల్గొంటారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహ రచన సైతం చేయబోతున్నారు. ప్రధానంగా ప్రచార సభలు, రోడ్ షోల నిర్వహణపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే టార్గెట్ గా ఈ సమావేశం కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. బ్యాక్ టు యూ వాసు. ప్రెసెంట్ ఇవాళ ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. భేటీలో ఎటువంటి వాటిపై డిస్కస్ చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి వాసు? సర్తాజ్, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని 2 రోజులుగా బిజీ గడుపుతున్నారు. ఈరోజు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలపై ఇకపై దృష్టి సారించబోతా ఉన్నారు. ఎందుకంటే 90% మున్సిపాలిటీల గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు నేతలకు జూమ్లో మాట్లాడుతూ కూడా నిన్న మొన్న 2 రోజులు కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఏదైతే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరోపక్క పార్లమెంటు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులతో కూడా ఆయన పదే చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా రేపటి నుంచి జరిగేటువంటి బహిరంగ సభలు, ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రారంభిస్తున్నటువంటి బహిరంగ సభలకు సంబంధించి మొత్తం 9 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ గతంలోనే 3 జిల్లాల్లో పూర్తయింది. మిగతా 6 జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన బహిరంగ సభల్లో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి సభ ఏర్పాట్లతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రెబల్స్ బెడద ఎలా ఉంది, మరోపక్క ప్రతిపక్ష పార్టీల వ్యూహం ఎలా ఉంది, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశానికి సంబంధించి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పార్లమెంటు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు ఇన్ఛార్జి మంత్రులతో ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి వాళ్లను పూర్తిగా కూడా అభ్యర్థుల ఎంపిక బాధ్యత, మరోపక్క గెలుపు బాధ్యతలు కూడా వాళ్ళకే అప్పచెప్పారు. ఎందుకంటే ఒక జిల్లాకు ఒక పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సేమ్ టైం ఆయన జిల్లాలో కూడా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళను రిఫర్ చేశారో, వాళ్ళకు బీఫామ్ ఇస్తూ ఉన్నారో వాళ్ళను గెలిపించుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా మీదే అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 20 రోజులుగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నప్పటికీ ఆయన కొంతకాలంగా విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇది చాలా కీలకంగా కాబోతోంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలతో పాటు వాళ్ళు కూడా ప్రతి మున్సిపాలిటీకి చాలా కీలకంగా గెలిపే లక్ష్యంగా ముందుకు పోయేందుకు కూడా అనేక వ్యూహరచనలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ను పార్టీలోకి లాగే ప్రయత్నం కావచ్చు, గెలిచిన తర్వాత తీసుకునే విషయం కావచ్చు, అనేక రకాల వ్యూహరచనలు చేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా త్రిముఖంగా ఒక రకమైనటువంటి ఏదైతే ప్రచారం చేయాలి, ఏదైతే ఆ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన హామీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఆ హామీలు ఖచ్చితంగా ఉండాలి, నెరవేర్చే విధంగా ఉండాలి, ఖచ్చితంగా స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనే దానిపైన దృష్టి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోపక్క జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించిన అంశానికి సంబంధించి ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అన్న అంశం కూడా ఈ బహిరంగ సభల్లో ప్రస్తావించబోతున్నారు. అవసరమైతే బహిరంగ సభలతో పాటు కొన్ని చోట్ల కార్నర్ మీటింగులు కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. ఎక్కడెక్కడ కార్నర్ మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ కార్నర్ మీటింగులు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. సాయంత్రం 6 గంటలకు
జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పార్లమెంటు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో భేటీ కావడం, మరొక సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎస్, థ్యాంక్ యూ వాసు. ఇవాళ సాయంత్రం 6 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా ఆయన ఈ భేటీలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ భేటీలో ఇటు సీనియర్స్ తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు సైతం పాల్గొనబోతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై సైతం ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.